నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమైన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి, కమిషనర్ ఎన్ మౌర్యలతో కలిసి మహిళలకు వివిధ పథకాల ద్వారా రుణాల చెక్కుల అందజేత, పలు స్టాళ్ల సందర్శన. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సభ్యులు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. చిత్తూరులో పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు. సమాజ వికాసానికి మహిళల పాత్ర కీలకమన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వివిధ పథకాల ద్వారా మహిళలకు రుణాల చెక్కుల అందజేత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మహిళల సాధికారత, అభివృద్ధి మరియు సమాజంలో వారి పాత్రను గుర్తించి గౌరవించేందుకు మహిళా దినోత్సవం ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తోందని తెలిపారు. మహిళలు కుటుంబం మరియు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే 3 అంశాలు ఎంతో ముఖ్యమని, ఇవి ఉంటే కుటుంబం మరియు సమాజం మరింత బలపడుతుందని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా లక్షపతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచడం జరుగుతోందని చెప్పారు. తిరుపతి జిల్లాలో సుమారు 1,60,000 మంది లక్షపతి దీదీలు ఉన్నారని పేర్కొన్నారు. డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఆర్థిక అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. గత ఏడాదిలో జిల్లాలో 10,000కు పైగా మహిళా పారిశ్రామికవేత్తలు తయారయ్యారని వెల్లడించారు. మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి నెలకు 50 నుండి 60,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్న ఉదాహరణలున్నాయని తెలిపారు. జిల్లాలో డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 14,600 స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో 2 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. గత 11 నెలల్లోనే సుమారు 2,600 కోట్ల రూపాయలకు పైగా రుణాలు మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. తిరుపతి జిల్లాలో 10,88,000 కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం అందుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా మహిళల సౌకర్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 28 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1,85,00,000 ప్రయాణాలు జరిగాయని, దీనివల్ల మహిళలు 67 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు, టీకాలు అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరంలో జిల్లాలో 15,000కు పైగా ప్రసవాలు ఉచితంగా నిర్వహించబడినట్లు చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబాభివృద్ధితో పాటు సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గతంలో మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితమై ఉండగా నేడు విద్య, వైద్యం, పరిపాలన, సాంకేతిక రంగాలు సహా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, కొన్ని చోట్ల మరింత ప్రతిభ కనపరుస్తూ దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, పోలీస్ అధికారులు, పైలట్లు వంటి అనేక రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ
మహిళల హక్కులపై అవగాహన పెంచడం మరియు మహిళా సాధికారత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మహిళలకు సమాజంలో అవకాశాలు, మద్దతు కల్పిస్తే వారు మరింత శక్తిమంతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన రైట్స్, జస్టిస్ అండ్ యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ అనే థీమ్తో మహిళలు, బాలిక హక్కులను పరిరక్షించడంతో పాటు వాటిని ఆచరణలో అమలు చేయాలనే సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తేనే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే మహిళల ఎదుగుదలలో మహిళలే మహిళలకు మద్దతుగా నిలవాలని సూచిస్తూ ప్రతి మహిళ థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, బిలీవ్ బిగ్, అచీవ్ బిగ్ అనే సంకల్పంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ డైరెక్టర్ కుమారి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్, క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ స్రవంతి తదితరులు మాట్లాడుతూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ప్రసంగాన్ని వీడియో ద్వారా వీక్షించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14,604 సంఘాలకు చెందిన 2,23,260 మంది మహిళా సభ్యులకు 2,616 కోట్ల 22 లక్షల రూపాయల రుణాలను మెగా చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే 270 మంది ఎస్సీ మహిళలకు ఉన్నతి, పీఎం అజయ్, ఏపీఎస్సీసీఎఫ్సీ ద్వారా సబ్సిడీతో కూడిన 4 కోట్ల 44 లక్షల 50 వేల రూపాయల రుణాలను మెగా చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం యూనివర్సిటీ ఆవరణలో డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, మహిళా పోలీసు వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఈఓ, మెప్మా పీడీ, జీఎం ఇండస్ట్రీస్, ఎల్డీఎం, డిప్యూటీ కమిషనర్, జిల్లా అధికారులు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం తిరుపతి జిల్లాలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ, అదేవిధంగా జిల్లా కార్యక్రమం మనం ఇలా మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో మనం ఈరోజు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సక్సెస్ఫుల్ మహిళా పారిశ్రామికవేత్తలు, ఉమెన్ ప్లేయర్స్, ఇట్లా అందరూ సమక్షంలో ఈరోజు మంచిగా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మహిళలందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ద్వారా మన జిల్లాలోనే గడిచిన సంవత్సరంలో 2,600 కోట్లకు పైచిలుగా బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, సిఐఎఫ్ నిధుల ద్వారా కానీ, ఉన్నతి, శ్రీనిధి పథకాల ద్వారా 2,600 కోట్లు డ్వాక్రా సంఘాలకు మనము చేరవేయడం జరిగింది. తద్వారా ఈ డబ్బుతో వాళ్ళు సుమారుగా 1,00,000 మంది మన జిల్లాలోనే లక్పతి దీదీలుగా రావటం జరిగింది. అదేవిధంగా ఈ డబ్బుతో చాలామంది వాళ్ళకు కావాల్సినటువంటి ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి కానీ, అదేవిధంగా పాడి గేదెలను పెట్టుకోవడానికి కానీ, ఇట్లా వివిధ రకాల వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల మేరకు వీటన్నిటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సుమారుగా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేసే విధానంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడం జరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలు మన జిల్లాలో కూడా 10,600 మందిని మహిళా పారిశ్రామికవేత్తలను గడిచిన సంవత్సర కాలంలో మనం చేయడం జరిగింది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా మహిళలందరూ కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తీర్ణత సాధించినటువంటి చదువుల్లోనైతేమి, ఆటల్లోనైతేమి, పరిశ్రమ రంగాల్లోనైతేమి అన్నింటిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము గౌరవించుకున్న వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. అసెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. స్టాల్స్ ద్వారా మెప్మా డిఆర్డీఏ స్టాల్స్ ద్వారా ఏమేమి చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ఏమేమి జరుగుతున్నాయని కూడా ఈరోజు షోకేస్ చేయడం జరిగింది. మొత్తానికి పూర్తిగా గవర్నమెంట్ అందించే పథకాలు శ్రీశక్తి అయితేనేమి, అదేవిధంగా దీపం పథకం అయితేనేమి, అదేవిధంగా సంజీవిని పథకం అయితేనేమి, వాళ్ళ మహిళల ఆరోగ్యం కోసం వ్యాక్సిన్లు కూడా తీసుకొస్తుంది. ఇట్లా పూర్తిగా అదేవిధంగా ఐసీడీఎస్ ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మనము పాలు, గుడ్లుతో సహా మనం బాలామృతం ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా అన్ని విధాలుగా కూడా మహిళలకి ఆరోగ్యం, ఆనందం, అదేవిధంగా ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. తద్వారా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్, గిఫ్ట్ టు గెయిన్. అంటే మహిళల బాలికల హక్కులు పరిరక్షించాలి, తగిన న్యాయం చేయాలి, వాటిని యాక్షన్లోకి తీసుకొని రావాలి. అండ్ దానికి కావాల్సిన సపోర్ట్ అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే సొసైటీ స్ట్రాంగర్ అవుతుందనే ఉద్దేశంతో ఈ సందేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వేచ్ఛ వస్తే వాళ్ళ డెసిషన్ మేకింగ్ పవర్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరుకుంటున్నాను. నేను సంఘంలో చేరకముందు మామూలుగా ఇంటి దగ్గరే పని చేసుకుంటూ ఉండేదాన్ని. సంఘంలో చేరిన తర్వాత బ్యాంకులో రుణం తీసుకొని, ఒక కుట్టు మిషన్ తీసుకొని, దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఇంకా ఇప్పుడు బ్యాంకులో రుణం తీసుకోవడం జరిగింది. PMEGP లోను, ముద్రా లోన్ తీసుకొని ఇప్పుడు రోడ్డు పక్కన ఒక స్థలం తీసుకొని దాన్ని బిల్డింగ్ కట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి నేను లబ్ధి పొందుతున్నాను. నెలకు వచ్చిందే 60,000 నుంచి 50,000 వరకు ఆదాయం వస్తుంది. అలాగా మేము జీవనం సాగిస్తున్నాము. అలాగే సంఘంలో చేరిన తర్వాత 2 ఎకరాస్ కై కూడా కొనుక్కున్నాము. ఆ కైలో సేంద్రీయ పద్ధతి ద్వారా బ్లాక్ రైసు, సజ్జలు, చిరుధాన్యాలు కూడా పండిస్తున్నాము. ఎందుకంటే మనము ఆరోగ్యం ముఖ్యమన్నారు మేడం గారు చెప్పారు. ఇప్పుడు మనం సంపాదనే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యంగా కాపాడుకోవాలనేసి బ్లాక్ రైస్ కూడా తీసుకుంటూ అమ్ముకుంటూ ఇప్పుడు వచ్చిందే. అలాగే వ్యవసాయం సేంద్రీయ పద్ధతిలో చేస్తూ ఆవులు కూడా ఉన్నాయండి మాకు. ఆవుల ద్వారా కూడా నెలకు 25,000 రూపాయల ఆదాయం పొందుతున్నాము. నేను, మా హస్బెండ్, 2 చిన్నపిల్లలు. మాకు స్టార్టింగ్ నేను కూడా అందరిలాగే హౌస్ వైఫ్ లాగా ఉండేదాన్ని. సో శాలరీ అనేది మాకు సరిపోయేది కాదండి. తర్వాత 2016లో నేను మెప్మా ద్వారా శీతలమ్మ సంఘంలో చేరడం జరిగింది. మాకు లోన్లో చేరగానే ఇప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ 70 మెంబర్స్ వరకు నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అలా ఫస్ట్ టైం వచ్చి 1 lakh ఇచ్చారు. ఆ తర్వాత తీర్చడంతో మళ్ళీ 2 lakhs అట్లా ఇచ్చారు. అలాగా 5 మెంబర్స్ నుంచి దాదాపుగా ఇప్పుడు 70 మెంబర్స్ వరకు మా దగ్గర వర్క్ చేస్తున్నారు. నేను ప్రతి నెల స్టార్టింగ్ వచ్చి 1 lakh రూపీస్ అట్లాగా ఆదాయం రావడం జరిగిందండి. ఇప్పుడు దాదాపుగా 5 లక్షల వరకు నాకు ఆదాయం వస్తుంది. అదంతా టోటల్ మెప్మా వాళ్ళ ద్వారానే జరిగిందని. మెప్మా సంస్థ వారికి మాకు చాలా కృతజ్ఞతలండి. మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఇది మహిళలకు ఒక మంచి తరుణం. మీరు పోరాటాలు చేసిన సేవలు, అలాగే మన రాష్ట్ర రాజకీయాల్లో 50% స్థానిక సంస్థల ఎన్నికలకు 50% మహిళలకు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నింటినీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదిగి మీ శక్తి సామర్థ్యాలను మీ కుటుంబానికి మొట్టమొదటిగా మరలా మీ దేశానికి మీరు పాలుపంచుకునే విధంగా మీరు మహిళా శక్తి ఎదగాలని, మీకు అన్ని రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఆ సహాయ సహకారాలు అందించడానికి గట్టిగా ఉన్నారు. ఏమాత్రం అవకాశాలు లేవు, మీకు అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మీరు కష్టపడి మీ ఇంటిని చక్కదిద్దుకొని మీరు చదువుకొని మీరు బాగుండాలనేసి కూడా కోరుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అట్టహాసంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి కూడా మహిళలందరూ వచ్చేశారు. వారికి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం 160 మంది మహిళలకు పసుపు, కుంకుమ, ఆకు, వక్క, బందారం, గాజులు, చీర, జాకెట్టు, తట్ట, సంచులు, త్రాగునీటి బాటళ్లను అందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సృష్టికి మూలం మహిళ అని, వారు మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని జగన్నాథం ఆకాంక్షించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళలను ఉద్దేశించి జగన్నాథం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వెంకటరెడ్డి, బాబ్జీరాయల్, గోపి, చంద్రకాంత్, గురునాథం, రాజేశ్వరి, లక్ష్మీపతి, పుష్పలత, కోలాటం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భగవంతుడి సన్నిధిలో తిరుపతిలో ఈరోజు
తిరుపతిలో 18 పార్కులు ఉన్న అద్భుతమైన ఆనందమైన పార్కు మున్సిపల్ పార్కులో లీలామహల్ జంక్షన్ దగ్గర ఈరోజు మహిళలందరూ కూడా ఉగాది, సంక్రాంతి, దీపావళి వస్తే ఎంత సంతోషపడతారో అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు చక్కగా తయారై ఉదయాన్నే ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మహిళా దినోత్సవంలో అందరూ మహిళలకి ఆటో తొల దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసర్ చెత్తోసే వరకు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ గుర్తించి ఏ స్థాయిలో ఏ రంగంలో ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా అందరికీ మహిళలకు తెలియజేసి మహిళలు ఎలా ముందుకు నడవాలంటే అలాంటి కార్యక్రమం మహిళల ద్వారాతో చెప్పించి ఈ మహిళా దినోత్సవం తిరుపతి మున్సిపల్ పార్క్లో చేయడం జరిగింది. దీనికి వారాహి అధినేత వాళ్ళ సంస్థ కూడా రావడం కూడా జరిగింది. ముఖ్యంగా వచ్చిన మహిళలందరూ కూడా పసుపు, కుంకుమ, చీర, జాకెటు, ఆకు, వక్క, తట్ట ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళందరినీ సన్మానించాం. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది కూడా మహిళలందరూ కూడా ఒక అంగరంగ వైభవంగా ఎదగాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనే వాళ్ళు ముందుకెళ్తారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారాహి డెవలపర్స్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ పార్కులో మున్సిపల్ పార్కులో జగన్నాథం గారి సహకారంతో మరియు వారాహి డెవలపర్స్ సహకారంతో ప్రతి ఒక్కరికి పసుపు, కుంకాలు, వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహిళా దినోత్సవాలు ఎన్నో మా తరపున, మా సంస్థ తరపున జగన్నాథం గారి ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ మీ బాబ్జీ రాయల్, వారాహి డెవలపర్స్. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ నివాసం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి సమాజాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, పార్లమెంటరీ సెక్రటరీ రేవతి, హేమావతి, అనిత, సరోజమ్మ, భారతి, సుబ్బలక్ష్మి, సూర్యకుమారి, సుజాత, లక్ష్మి, లత, జుబేద, వైష్ణవి, రజని, మీనమ్మ, తరుణ, శ్రవంతి, హేమలత, మల్లిక, యశోద, మంజుల మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి, మిగతా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళలకి పెద్దపీట వేస్తుంది అనడానికి కారణం ఈ రోజున పారిశ్రామికంగా మహిళలు అనేక రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా డ్వాక్రా రూపేణ ఈ రోజున మహిళలకి మేము వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకెళ్ళడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. అలాగే ఫస్ట్ టైం డ్వాక్రా మహిళలకి స్థాపించడం అయితేనేమి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రతి దానిలో కూడా 33% రిజర్వేషన్ రాజకీయంగా కానీ లేకపోతే ఉద్యోగాల్లో కూడా ఇచ్చి మహిళలందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మహిళలకి పెద్దపీట వేశారు అనడానికి ఈ రోజున మహిళలకి తల్లికి వందనం పేరున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత పిల్లలకి మన విద్యార్థికి 15,000 చొప్పున కూడా మా పార్టీ ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరుగుతుంది. అలాగే మహిళలకి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటం జరిగింది. P4 పేరిట వారిని ఆర్థికంగా బలవంతులు చేయటం కోసంగా ముఖ్యంగా వాళ్ళ చేత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అంతేకాకుండా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ దత్తత తీసుకొని వాళ్ళు చదివించడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాగ ప్రతిదీ మహిళలకి ఉపయోగపడే కార్యక్రమాలని మా ప్రభుత్వం చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మార్చి 8వ తారీఖు 2026 సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు తెలుపుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మహిళా దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలు మన శాంతమ్మ గారు, అదేవిధంగా సరోజక్క గారు, అదేవిధంగా మన రాష్ట్ర SCCL డైరెక్టర్ అయినటువంటి కుమారమ్మ గారు, పార్లమెంట్ సెక్రటరీ అయినటువంటి
మన రేవతి గారు, అదేవిధంగా తరుణి, సుజాత, సీనియర్ నాయకులందరూ, హేమావతి, అదేవిధంగా మన భారతి, రేఖ, మీనమ్మ, సూర్యకుమారి, లక్ష్మి అందరూ కూడా ఇక్కడ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాభినందనలు తెలుపుకుంటూ, తప్పకుండా ఏదైతే మనము మహిళలు ఆశయించామో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క మార్చి 8వ తారీఖున కూడా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ ఏమి అభివృద్ధి సాధించామో అని అభివృద్ధి వైపు మనకు అవకాశం కల్పిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో వాటన్నిటిని కూడా అందిపుచ్చుకొని మహిళలంతా కూడా ఈరోజు అంతర్జాతీయంగా సాధికారత సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏవైతే మరి మహిళలకు ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, P4 విధానంలో ఎవరైనా పేద కుటుంబాలు ఉంటే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి P4 విధానం అయితేనేమి, అదేవిధంగా మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అయితేనేమి, ఇవన్నీ కూడా మరి మహిళలకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మహిళల అభివృద్ధి వైపు పరుగులు ఎడుతుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనమంతా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు, యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు కూడా రాష్ట్రాభివృద్ధితో పాటు మహిళా అభివృద్ధి కూడా కావాలి సరిసమానంగా అని ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ రోజున మహిళలకి 5 లక్షల సబ్సిడీ లోన్లు అయితేనేమి, SC STలో కానివ్వండి, అదేవిధంగా మరి ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త కావాలని కూడా వారిని ప్రోత్సహిస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా వారికి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ ఈ రోజున ఛాయ్ రస్తా మహిళలతో మరి నిర్మించి వారికి ఉపాధినిచ్చే విధంగా కూడా ఛాయ్ రస్తా షాపులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున మరి మహిళా దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తృప్తి క్యాంటీన్స్ ద్వారా కూడా మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళల సేవలు వినియోగించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి మన అమరావతిలో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా తృప్తి క్యాంటీన్లు కూడా ఈ రోజున ప్రారంభించబడిపోతున్నాయి. అదేవిధంగా ఈ విధంగా మరి దాదాపు 1,00,000 మందికి పైగా కూడా ఈ రోజున మహిళలకు ఈరోజు ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా 10,000 మందికి పైగా కూడా టీచర్ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది మహిళలకి. ఇవన్నీ కూడా ఈ విధంగా మరి ఏదైనా కూడా మహిళ విద్య అభ్యసించాలి, విద్యతో ఆర్థిక అభివృద్ధి పెంపొందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మహిళలకు చేయూత ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ అందుకొని వీళ్ళందరూ కూడా మరి సర్వతోముఖాభివృద్ధి పరుగులు ఇడాలని కోరుకుంటూ మహిళా సాధికారత సాధించే దిశగా కూడా అందరు మహిళలు కూడా ఈ రోజున కృషి చేయాలని, వారికి వస్తున్నటువంటి ప్రోత్సాహాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన గౌరవనీయులు పెద్దలు సుగుణమ్మ గారి గృహం దగ్గర ఆమె ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతి ఒక్క మహిళ ఇంటికి పరిమితం కాదు, దేశంలో అన్ని విధాల అన్ని పనులలోనూ ఈరోజు ఆర్థిక అభివృద్ధి చెంది మహిళలు ఎంతో ముందున్నారు. ఒక్క విషయంలో కాదు, ఫ్లైట్ తోలే కాడి నుంచి మన బుల్లెట్ ట్రైన్ తోలుతుందంటే ఈరోజు ఒక మహిళ. ప్రతి విషయంలోనూ అందులేరు ఇందిగలరు అందే సందేహము వలదు, ఎందెంది చూసినా అందెందే మహిళలు ఉన్నారని ఈరోజు నిరూపించుకుంటూ వెళుతున్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా హోమ్ మినిస్టర్ గారికి అందరికి కూడా ఇలాంటి మంచి ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్ళి మహిళలను ఆర్థిక అభివృద్ధిలో ముందుంచుతారని తెలియజేసుకుంటూ జై హింద్. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న మహిళలకు ఏమంటే జిల్లా అధ్యక్షురాలు ఒక మహిళ కావటం, ఇన్ఛార్జి గారు ఒక మహిళ కావటం మా మహిళలందరూ చేసుకున్న వరం అన్నమాట. అది తిరుపతిలో పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ లాగా ఇద్దరు తల్లులు మేము చల్లగా ఉండాలని మహిళా దినోత్సవం రోజు కోరుకుంటున్నాం. తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, నిర్మాత ఎన్కే లోహిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంఎస్సీ బయోటెక్నాలజీలో బంగారు పతకాన్ని సాధించి వసుంధర రామానుజం విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ విద్యను అభ్యసించిన వసుంధర రామానుజం గోల్డ్ మెడల్ సాధించారు. కాగా ఎంఎస్సీ బయోటెక్నాలజీలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల అధ్యాపకులు, బంధుమిత్రులు వసుంధర రామానుజంకు అభినందనలు తెలియజేశారు. Next is Vasundhara from Department of Biotechnology. She has secured the alumni medal for first rank in MSc Integrated Biotechnology. Next is Valakula Chusmita Madhu. Is she there? Chusmita Madhu. Okay. She has secured the late Srimati A. Suprabha Devi medal. ఈ నెల మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 129 పరీక్షా కేంద్రాల్లో 23,095 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 16 నుంచి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. 1 ఏప్రిల్ వరకు జరుగుతాయి. అటు 16 నుంచి ఇందుకు సంబంధించి మనం పిల్లలకి అందరికీ దాదాపుగా పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో భయం లేకుండా, స్ట్రెస్ ఫీల్ కాకుండా ఇప్పటికీ దాదాపు 9 పరీక్షల వరకు వాళ్లకు రాయించి ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది. యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు ఒక పరీక్ష రాయడం జరిగింది వాళ్ళు. కాబట్టి ఏ పిల్లలు కూడా, విద్యార్థులు ఎవ్వరు కూడా ఏమి స్ట్రెస్ లోన్ కాకుండా, భయం లేకుండా బాగా నిశ్చింతగా నిదానంగా పరీక్షలు రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షకు వాళ్ళు పోవడానికి కూడా దీంట్లో వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే బస్ ఎక్కి వాళ్ళు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. మళ్ళా రిటర్న్ కూడా వాళ్ళు వాళ్ళ ఊర్లకు బస్సులో ఫ్రీగానే వెళ్ళొచ్చు హాల్ టికెట్ చూపించి. అంటే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మెడికల్ వాళ్ళని కూడా మెడికల్ స్టాఫ్ని కూడా మనము ఏర్పాటు చేసినాము. ఎవరైనా పిల్లలు ఏదైనా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎటువైనా సన్ స్ట్రోక్ ఇట్లాంటివన్నీ కూడా రాకుండా వాళ్ళకు కూడా ఏదైనా అట్లా ఏమైనా చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు ఇవ్వడానికి కూడా మనం మెడికల్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్న చీఫ్లను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా పిల్లలను భయపడకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి మెటీరియల్ లేకుండా బాగా చెక్ చేసి పరీక్షలు సజావుగా పిల్లలు రాసేటట్లు, మంచి వాతావరణంలో పిల్లలు పరీక్ష రాసేటట్లు చేయాలని నేను చీఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా తిరుగుతుంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్ గా మనకి హెడ్ క్వార్టర్స్ కు వాళ్ళకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇచ్చాము. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కు మనకు తెలిపి వాళ్ళు ఎటువంటి పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పరీక్షలు జరిగేటట్లు అటువంటి వాతావరణాన్ని కల్పించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అందరు పిల్లలకి ఒకటే పేరెంట్స్ కు పిల్లలకి నేను కోరడమే ఉంటే పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోయి పిల్లలు మంచి వాతావరణంలో పరీక్ష రాసేటట్లు చేయాలని అందరిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ఆదివారం ఉదయం తిరుమలలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో
రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీలు సుమలత, కవిత, సాహితి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమెన్స్ డే కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సుమలత మాట్లాడుతూ, ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని, మహిళలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా తలెత్తుకుని గర్వంగా జీవించాలని తెలియజేశారు. కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సాహితి మాట్లాడుతూ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదని, మహిళా సాధికారత, స్త్రీ సమానత్వం, స్వేచ్ఛ ప్రతి మహిళా హక్కు అని, దానికోసం ప్రతి మహిళ గర్వంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అప్పుడే సంతృప్తికరమైన జీవితాన్ని పొందగలమని సూచించారు. మహిళా అధ్యాపకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ వరుణ్ సాయి మాట్లాడుతూ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాలలో ప్రతి మహిళకు యాజమాన్యం భరోసాగా నిలుస్తుందన్నారు. ఎన్నుకున్న ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగాలని, కళాశాల తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలియజేశారు. పరస్పర సహకారంతో లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు ప్రసంగించారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం పోటీలు, ఫ్లవర్ సెట్టింగ్ మరియు డెకరేషన్ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే మహిళా టీచింగ్ ఫ్యాకల్టీ పాటలు పాడి ర్యాంప్ వాక్ చేశారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు ఉమెన్స్ డేనే అందరు డెంటల్ చదువుతున్నారు. హ్యాపీగా మంచి సర్వీస్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అందరికి థ్యాంక్ యూ. I wish you a happy Women's Day. Also, let's just not celebrate one day. We should respect, support and empower women every day. Please support each other and have each other backs. And I'd like to say one more thing, that we should be confident, strong and happy. Happiness is the key. Do whatever makes you happy. And I'd like to thank all the women faculty here. Without you, there's no this institution isn't here. So, and I'd like to tell everybody to look at them, get inspired and be proud of your faculty, because they're balancing their personal family life and then they're here doing their work. So we should be balanced like that in future and never give up on your goals. Please continue chasing your dreams. Thank you so much. I wish you all a happy Women's Day. I think my sister has put it in a very nice way. As she said, the most important thing in life is to be happy and keep doing whatever makes you happy. And from the point of this institution, being a trust member of this institution, I'd like to reaffirm that we are always here to support you. We want to be a part in supporting you to fulfill your dreams and ambitions. So whatever you have, whatever goals you have, never keep them aside. Always try to do your hardest and achieve your goals. We're always here for you. And as she said, it's very important to support each other. So I hope all of us will support each other in reaching our goals and achieving our dreams. I wish you all a very happy Women's Day. Thank you. ఎందుకు మేడం అలా అంటున్నారు అంటే, వారియర్స్ అనగానే బాటల్లో నిలబడేవాళ్ళు కాదు. ప్రతిరోజు లైఫ్లో ప్రతి నిమిషం వారియరే. లేడీస్ చేసే ప్రతి పని వారియరే, అవునా? ముందుగా నా గురించి, నా పేరు సాగరిక. మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి వచ్చాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ, పబ్లిక్ స్పీకర్స్ని తయారు చేయడం. దీనికి ఫౌండర్ వచ్చి గంపా నాగేశ్వరరావు గారు.
ప్రతి ఏటా ఈ ట్రైనర్స్ తయారు చేసి ప్రతి సంవత్సరం 5,000 స్కూల్స్కి మోటివేషనల్ క్లాసెస్ ట్రైనర్స్ ద్వారా ఇప్పిస్తారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే, ప్రైవేట్ స్కూల్స్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం కాదు, పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అడుగడుగునా ఉపయోగపడడానికి ట్రైనర్స్ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 స్కూల్స్కి సర్వీస్ అందిస్తుంటారు. ఇలా చేయడమే కాదు, మనలో ఉన్న భయాలను కూడా తీసేస్తుంటారు. అంటే భయం అంటే ఏం మేడం? భయం అంటే మైక్ భయం కావచ్చు, స్టేజ్ భయం కావచ్చు. అన్నిట్లో అతిపెద్ద భయం మైక్, అతిపెద్ద భయం స్టేజ్. ఈ భయాన్ని తీయడానికే ఎందుకు చేసుకుంటున్నాము అంటే మేడం, మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ రాసేటప్పుడు ఫారినర్స్ ఎలా రాస్తారు? ఇంగ్లీష్ వాళ్ళైతే ఎలా రాస్తారు? మిస్టర్ అంటే మిస్సెస్ అని రాస్తారు. అదే మన వాళ్ళైతే శ్రీమతి, శ్రీ అని రాస్తారు. అంటే ఏం చేశారు? అక్క ఆల్రెడీ మనల్ని ఇక్కడ గౌరవించారు. ముందుగానే మనకి ఇక్కడ మనకు ఇది గౌరవం అనేది తప్పుతుంది. మనం ప్రత్యేకించి గౌరవం పొందాల్సిన పని లేదు. మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఆల్రెడీ గౌరవిస్తున్నారు. గౌరవించడమే కాదు, ఇక్కడ మనం ఏ దేవుళ్ళు అయితే కొలుస్తున్నామో ఆ దేవుళ్ళు కూడా వాళ్ళ పేర్ల ముందర వాళ్ళ భార్యల పేరు చేర్చారు. ఏమంటారు? లక్ష్మీ నారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, రాధాకృష్ణ. కృష్ణుడు జగద్గురు, నేనే భగవంతుడు, నేనే ఆయనే రాధాకృష్ణ అని పెట్టుకున్నాడు. అవునా? మనమే ఇంత ముందుగానే దేవుళ్ళే డిసైడ్ చేసి గౌరవం ఇవ్వండి అనేసి చెప్తున్నారు. అదే ఈ దేశంలో ఎందుకు జరుపుకుంటున్నాం ఈ రోజు అంటే, ఇంత గౌరవం పడే మన దేశంలోనే ఇలా జరుపుకుంటుంటే మనల్ని చూసి ఇంకో దేశం వాళ్ళు అరే అక్కడ గౌరవం ఇస్తూనే మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకు ఉమెన్స్ డే చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి అని మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇది అలా మనం ఉమెన్స్ డే చేసుకుంటున్నాం. మనకి ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ అండ్ లీడర్షిప్. ఉందా మనకు మేడం? ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అవునా? ఎస్, ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అందరూ ఇస్తున్నారు, మనం ఫీల్ అవుతున్నాం అంతే. ఎక్కడ లేదు అని మనం ఫీల్ అవుతున్నాం. లేదు, మనం ఫస్ట్ ఉంది అనుకుంటే ఎస్, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు ఉంది కాబట్టి మన ఫ్యామిలీ సపోర్ట్, సొసైటీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉన్నారు. ఈ రూమ్లో లేడీస్ స్టాఫ్ అంటే లేడీస్ పర్సంటేజ్ ఎక్కువ. అవునా కదా? ఇచ్చారు కదా మనకు సపోర్ట్, కన్ఫామ్గా ఇచ్చారు. సపోర్ట్ ఉంది, మనకి ఈక్వాలిటీ ఇస్తున్నారు. ఇంకా ఒక చేయి చెప్తే మీరే ముందు వెళ్ళిపోండి అమ్మా, మేము వెనకాల ఉంటామంటున్నారు. అవునా కదా? అన్నిట్లో ఉన్నాం మనం. దేంట్లో చెప్పండి. నా చిన్నప్పుడు లేదా నా మదర్ చదివేటప్పుడేమో ఉండకపోవచ్చు, లేదు అమ్మ ఇదే చదవాలి, టీచరే అవ్వాలి. మా అమ్మకైతే అది కూడా లేదు. నాకైతే నేను చదివేటప్పుడు ఓన్లీ టీచర్ అవ్వచ్చాను. ఏమంటే ఏ రిస్క్ ఉండదు. టీచర్ బీఈడీ చేసే టీచర్ 10 to 4 వెళ్ళి స్కూల్కి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని. ఇదే ఉండింది, ఆల్మోస్ట్ ఎక్కువ ఉండింది. కానీ దాంట్లో కూడా కొంతమంది అప్పట్లో వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఇలా డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు శిరీష మేడం, ఈ మిగతా స్టాఫ్ అందరూ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ చదువుకోవడం వల్ల, వాళ్ళకి చదువు విలువ తెలియడం వల్ల అమ్మాయికి ఇదే చదివించాలని ఏం లేదు, ఏదైనా చదివించచ్చు అని చేయడం వల్ల ఈరోజు ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. అవును కదా? వాళ్ళే అంత సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం చెయ్యాలి. మనం ఎంతసేపు వాళ్ళు ఇవ్వట్లేదు ఎవరో ఎందుకు ఇవ్వాలి? మనం తీసుకోవాలి. ఎవరో ఎందుకు ఇవ్వరు, మనం తీసుకోవాలి. మా అమ్మ పాపం ఎడ్యుకేషన్ లేదు కాబట్టి చదువుకోలేదు, ఓన్లీ బీఈడీ చేయించింది. అప్పట్లో నేను ఫీల్ అయ్యా, ఏమ్మా నేను పోలీస్ అవ్వాలనుకున్నాను కదా, ఎందుకు అంటే వద్దు నాన్న, ఆడపిల్లలు పోలీస్ ఉద్యోగం చేయలేరు, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, కష్టపడాలి, పొగలు రాత్రి బయటకు వెళ్ళాలి, వద్దు టీచర్ చేయిపో, పొద్దున్న వెళ్తావు సాయంకాలం వస్తావు, ఇంట్లో ఉంటావు సేఫ్టీగా. సరే పాపం వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, ఓకే చదివాను, పెళ్ళి అయిపోయింది, ఓకే. కానీ నాకు టీచర్ జాబ్ ఇష్టం లేదు, అవ్వలేదు కూడా. ఇష్టం లేని మనం చెప్పగలమా? నాకు ఇష్టం ఉంటేనే కదా నేను పిల్లలకి 4 మాటలు మంచి మాటలు చెప్పగలను. ఆ బుక్ ఎత్తి చదవాలని ఇంట్రెస్ట్ నాకు ఉండాలి. Free space
we have to respect. Where women are respected, their life, the society will be peaceful. When you don't respect the female, then the society will be disaster. So that is what I wanted to convey to all my colleagues. We have to respect in all the stages. One thing I just noticed after joining this institution, our beloved chairman keeps telling every meeting that the word from a female, like whether it is say good word from sister, mother, or sister-in-law, wife, it is a very golden words. One thing every time sir tells that sir has a vision of converting this particular land into amusement park. But sir's mother, I don't know what is her educational qualification, and that time she has seeded in sir's mind that you have to start educational institution, and that to medical education. And that has grown up like a banyan tree. Now so many lakhs of students are nurturing under this. Not only students, even the faculty members, so many things people are nurturing. If it was an amusement park, people will come for 1 or 2 hours, they would have left. Nothing would have happened. So that kind of inspiration words will get from a female. And that way we have a small tribute to all the board of members and our faculty members who are working tirelessly every day, because I keep observing them. They're balancing their personal life, their professional life, and everything. Like I've seen since last 1 week, they're working so hard. Even lunchtime they're working, and they're sculpturing the beautiful creations for all of you. So తిరుపతి కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం పాలక మండలి సభ్యులను బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆదివారం తిరుపతిలో కొత్త వీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ పాలక మండలి చైర్మన్ మరియు సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దేవాలయ పాలక మండలి అధ్యక్షులు వినోద్, సభ్యులు పాటిబండ మురళీ శర్మను, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ పడమర మండల అధ్యక్షులు శ్రీధర్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, కేఎన్ రాజా, కూటమి నాయకులు వెంకట్రాయల్ తదితరులు చైర్మన్ మరియు సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాలక మండలి సభ్యులందరూ కూడా తిరుపతిలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్థానిక కొత్త వీధి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. ఆ దేవాలయానికి ఈరోజు పాలక మండలిని నియమించారు. ఈరోజు పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాకు భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకులు మురళీ శర్మ గారికి పాలక మండలి సభ్యులుగా ఇచ్చారు. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మురళీ శర్మ గారిని మేము సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశాము. అలాగే ఈ ప్రాచీనమైన ఆలయం ఇది స్థానికులు ఈ చుట్టుపక్కల ఆకుతోటి వీధి, దొడ్డాపురం వీధి, కొత్త వీధి, మిట్ట వీధి, ఈ కాపు వీధి, వీరు ఎక్కువ మంది వెంకటేశ్వర స్వామి గుడికి మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్నారు. ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని ఈ పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు అందరూ కలిసి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, ఈ వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఓం నమో వెంకటేశ్వర. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో మహిళల శ్రమను, ఆత్మగౌరవాన్ని గుర్తిస్తూ బీజేపీ నాయకులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి కొర్లగుంట కూడలి వద్ద నిత్యం రాతి రోళ్లు కొట్టి జీవనం సాగిస్తున్న మహిళా కళాకారులను గుర్తించి వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి స్వీట్లు పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి మహిళ కుటుంబానికే కాదు సమాజ నిర్మాణానికి కూడా బలమైన స్తంభమని పేర్కొన్నారు. మహిళలు చూపిస్తున్న కష్టం, పట్టుదల, ఆత్మవిశ్వాసం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. నేటి రోజుల్లో పురుషుల కన్నా మహిళలే అనేక రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని తెలిపారు.
తిరుపతి కొర్లగుంట కోడలిలో దాదాపు 20 కుటుంబాలకు చెందిన మహిళలు ప్రతిరోజు రాతి రోళ్లు కొట్టి వాటిని అమ్ముతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని గుర్తు చేశారు. వారి కష్టానికి, శ్రమకు గౌరవంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సాధారణంగా కనిపించే ఈ మహిళల కష్టం అసాధారణమైనదన్నారు. వారి చెమట చుక్కల్లో కుటుంబాల ఆశలు, జీవిత పోరాటం దాగి ఉందన్నారు. అలాంటి మహిళలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగస్థల కార్యదర్శి కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక భారతీయ జనతా పార్టీ నార్త్ మండలంలో అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక టీఎంఆర్ కళ్యాణ మండపం వద్ద రోళ్ళు కొట్టే కళాకారులకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళలకి సన్మానించి వారికి మిఠాయిలు పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ముఖ్యంగా ఈ మహిళలు ఈ రాళ్ళుని కళాకారులు బాగా రుబ్బు రోలు, ఈ రోలుకు సంబంధించినవన్నీ కళలు చేతి ద్వారా చేసి మంచి అద్భుతంగా తయారు చేసి మనకి అమ్ముతున్నారు. ఈ మన మసాలా దినుసులు, చికెన్ రుబ్బుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాంటి మహిళల్ని ఈరోజు గుర్తించి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళని సన్మానించి వారికి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించి మేము వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓం నమో. ఈరోజు తిరుపతి బీజేపీ పార్టీ స్థానిక తిరుమల బైపాస్ రోడ్లు కొట్టే స్త్రీల్ని గౌరవించి వాళ్ళకి స్వీట్లు, వెంకటేశ్వర స్వామి చిత్రపటము సన్మానించి వాళ్ళని గౌరవించడం జరిగింది. దీనికి ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని గౌరవించడము. జై శ్రీ. అంతర్జాతీయంగా మహిళలందరూ అన్ని రంగాల్లో అన్ని విధాల ఎట్టి వివక్షతలకు గురి కాకుండా పురుషులతో సమానంగా సమగ్రాభివృద్ధి సాధించిన నాడే మనం ఏటా జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవానికి సార్థకత అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలో జయశ్రీ అధ్యక్షతన జరిగిన మహిళా సదస్సులో కేసన శంకర్రావు పాల్గొని వారిరువురు మాట్లాడారు. మహిళాభ్యుదయానికి ఇంకా ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉందని, ఆర్థికపర రాయితీలతో పాటు స్థానిక సంస్థలు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లను మహిళల జనాభా దామాషాలో పెంచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లో అన్ని విధాల మహిళా సాధికారత జరిగిన నాడే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంపూర్ణ సార్థకత చేకూరినట్లవుతుందని వారు పునరుద్ఘాటించారు. ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల, మహిళా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంబం లోకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు మార్గాచార్యుల, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేంద్ర, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జ్యోతి, డాక్టర్లు రోజారమణి, వనజాక్షమ్మ, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కృష్ణవేణి పాల్గొనగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన 50 మంది మహిళలను సన్మానించారు. ఉపాధ్యక్షులు మునిరాజు, ఆనంద్ షరీఫ్, పూజ, వసంత్, మధు, పద్మనాభం, ఆర్కే యాదవ్, రాజశేఖర్, బీసీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు సంకారపు జయశ్రీ. నమస్కారము. నేను బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా తోటి సోదరీ మండలకందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. రాష్ట్రము, దేశము, ప్రపంచం మొత్తం ఉన్న మహిళలకందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మేము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో జరుపుకుంటున్నాము. ఈ జరుపుకునే ద్వారా మేము చెప్పే మెసేజ్ ఏమంటే, మాకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. స్టేటు 33% ఇస్తున్నారు, మహిళలకంటూ ఇస్తున్నారు. కానీ ఓబీసీల వాటా ఇంతవరకు తెలియజేయలేదు. ఓబీసీల వాటా ఎంత అని పలు ప్రాంతాలలో మేము పోరాడుతూనే ఉన్నాము. విజయవాడలో అయితేనేమి, వైజాగ్లో అయితేనేమి, తిరుపతిలో నిన్న మేము కలెక్టరేట్ ముందర గొప్పగా ధర్నా చేసి మా నిరసనను తెలియజేశాము. మా డిమాండు 33%లో మా ఓబీసీల వాటా ఎంత అని అడుగుతున్నాము. రాబోయే రోజుల్లో మాకు అన్ని విధాలా ఈ ఉన్న గవర్నమెంట్లు ఈ విధంగా బిల్లు పాస్ చేసే దాని ద్వారా
మాకు మద్దతు తెలిపిన వాళ్ళు అవుతారు. మాకు మద్దతు చేయడం ద్వారా మేము రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్కి ఓట్లు వేసే దాని ద్వారా తప్పక మద్దతు తెలియజేస్తాము. ఎందుకంటే మేము 60 నుంచి 70% ఉన్నామండి రాష్ట్ర వ్యాప్తంగా. అందరిలో అవేర్నెస్ వచ్చిందండి, పొద్దు బీసీలందరిలో అవేర్నెస్ వచ్చిందండి. మాకు కూడా ప్రాముఖ్యత కావాలి అన్ని రంగాలలో అడుగుతున్నారు కాబట్టి ఆ చైతన్యాన్ని మీరు తక్కువగా అంచనా వేయద్దండి. బీసీల్లో వచ్చిన చైతన్యాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదరించండి. మేము అడుగుతున్నది ఏమో కాదు, మీ చేతిలో చిన్న పని. 33%లో మాకు వాటా ఇవ్వడం వచ్చేసి పెద్ద కష్టతరం ఏం కాదు. మీకు దయచేసి 33%లో మా వాటా ఇవ్వండి. ఇచ్చే దాని ద్వారా మీరు మమ్మల్ని అందరినీ బీసీలందరినీ ఆకర్షించండి. బీసీల ఆదరణకు మీరందరూ గురిగా ఉండని వేడుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో మహిళలు ఇంత ఉబెత్తున బయటికి రాగలుగుతున్నారంటే ఆ రోజే 18వ శతాబ్దంలోనే ఆమె నిమ్న జాతుల కోసము పోరాడింది. ఎన్నో అగ్ర కులాల వారి దగ్గర నుంచి ఎన్నో నిరసనలు ఎదుర్కొంది. అన్ని విధాల బాధలు పడుతూ కూడా నిలబడి ఆమె ఈ బడుగు బలహీన వర్గాల కోసము నిమ్న జాతుల కోసం పోరాడింది. కాబట్టి ఆవిడ మాకు పూజ్యురాలు, ఆవిడ మాకు తొలి మహిళ. ఆమె అడుగుజాడల్లోనే మేమందరం పోతున్నాము. నిజంగానే మేము వెనుకబడి జాతుల వారం కదా, తప్పక మేము ఆమెని ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడుల్లోనే ముందుకు పోతూ మేము సాధించాలనుకున్నవన్నీ సాధించుకుంటాము. దయచేసి ఇందుకు మీరు సహకరించండి. 70% ఉన్న ప్రజల్ని ఇగ్నోర్ చేయొద్దండి. ఎందుకంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల, ప్రజలకై ప్రజాస్వామ్యం అయితే ఆ ప్రజాస్వామ్యంలో మేము 70% ఉన్నామండి. మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దండి దయచేసి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాము. మా విన్నపాన్ని మీరు పరిగణలోకి తీసుకొని 33%లో మా వాటా మాకు ఇవ్వండి. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి కుటుంబాల్లో వెలుగును నింపాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి మహిళా శక్తి అంటే తెలియని వ్యక్తులందరూ కూడా ఎవరు లేరు. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళలే మాకు ప్రధానమైనటువంటి ఎజెండా అని చెప్తా ఉన్నారు. కేవలం వాళ్ళు ఎన్నికల ఓట్లుగానే మార్చుకుంటున్నారు తప్ప వారి యొక్క జీవన స్థితిగతులు రాజకీయ రంగాల్లో వివిధ రంగాల్లో కూడా వాళ్ళకు వాటాన్ని దక్కేంత వరకు కూడా బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని, అదేవిధంగా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ఆవిడ ఏదైతే జీవితాన్ని ప్రారంభించిందో ఆ జీవితంలో కూడా మీరందరూ కూడా మరి భాగస్వాములు అవ్వాలని, ఈ భారతదేశంలో తొలి ఉపాధ్యాయులుగా ఆవిడ గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా తెలుసు. ఈ సమాజంలో మహిళల కోసం ఎంతో పోరాటాలు చేసి అవమానాలు పడి ఆవిడ మరి పూలే గారు విద్యను అభ్యసించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలందరూ కూడా మరి విద్యను అభ్యసించే విధంగా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయ నాయకులందరూ కూడా మహిళలను ఓటు రూపాయనే కాకుండా వారికి సమస్త రంగాల్లో కూడా వారి వాటాన్ని వారికి దక్కించే విధంగా ఇవ్వాలని చెప్పని సంక్షేమ సంఘం తరఫున కోరుతా ఉన్నాం. టీటీడీకి 70 లక్షల రూపాయలు భక్తులు విరాళంగా అందజేశారు. విశాఖపట్నానికి చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్లు కూడా శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు చెరో 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరు నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. చిత్తూరులో మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మహిళలు లేనిదే దేశం లేదని, సమాజ వికాసానికి, సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. చారిత్రాత్మకమైన రాయలసీమ ప్రాంతంలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆడ శిశువుల జనన రేటు తగ్గడానికి భ్రూణ హత్యలు ప్రధాన కారణమన్నారు. దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో 12 నుంచి 15% వరకు బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం సుమారు 25,000 కాన్పులు జరుగుతూ ఉండగా ఇందులో 10% అంటే సుమారు 2,500 కేసులు 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు సంబంధించినవేనని వివరించారు. చిన్న వయసులోనే గర్భధారణ వలన
ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య మెరుగ్గా ఉందని, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, వారి ఆర్థికాభివృద్ధికి చెందిన విధానాన్ని పలువురు మహిళలు వివరించారు. అనంతరం 205 మంది మహిళలకు పీఎం అజయ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,94,50,000 రూపాయల మెగా చెక్కును కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. అనంతరం అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు నిర్వహించిన లైవ్ టెలికాస్ట్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. యాదమరి మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజయ ₹1,000 రూపాయి విలువ చేసే ట్రాక్టర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులను, అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్లు తదితరులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నేనేమి చెప్పాలో అదంతా మా వాళ్ళు చెప్పేశారు. అయితే చిన్నగా ఒక చిత్తూరు గురించి ఒక చిన్న మాట చెప్పి బయలుదేరుతా. అందరూ మాట్లాడారు, మాకు 2 మహిళలు ఉన్నారు. మొట్టమొదటి మేయర్ అమృతమ్మ. ఆమె తన జీవితాన్ని కుటుంబం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా, అలాగే సేవా కార్యక్రమాలు రాజకీయాలకు వచ్చి ఆమె వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మంచి పని చేస్తున్నారు, మంచి పిలవగానే మా పార్టీలో వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా ఏ రోజు ఎప్పుడు కూడా నాకు కావాలి అని అడిగిన ఏకైక నాయకుడు రాదు. నేనే అడుగుతున్నాను, వేరే మంది ఏం కావాలి, ఏం లేదు సార్, మీరు చేసే పనులు మంచిగా చేస్తున్నారు, చేయండి, ఎక్కడ సైన్ పెట్టుకుంటే అక్కడ సైన్ పెట్టుకుంది. అంటే ప్రజల కోసం, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాగే మరో మహిళ తన భర్త అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన చిన్న పిల్లలున్నా కూడా మన మాజీ మేయర్ ప్రస్తుత చైర్పర్సన్ హ్యాండిల్ కూడా పొద్దున లేచి మేము ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మాకంటే ముందు అందరిలాగానే తన జీవితాన్ని కోల్పోయినా నేను నా ప్రజల కోసం, చిత్తూరు మహిళల కోసం అండగా నిలబడతానని ఆవిడ కూడా మంచిగానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకొని కష్టపడుతుంది. కాబట్టి వారిద్దరికీ మా చిత్తూరు మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా దినోత్సవం రోజు అంటే వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ కోసం చెప్పడం జరిగింది. సో నాకు కూడా నా జీవితంలో నాకు మొట్టమొదటి నా తల్లి. నేను 7 నెలలకే పుట్టినా హాస్పిటల్లో డాక్టర్లు వద్దు, అన్మెచ్యూర్డ్ బేబీగా ఉంటాడు, ఫ్యూచర్లో చాలా కష్టం అంటే లేదు లేదు నా బిడ్డని నేను బాగా సాగుతాను అని చెప్పి డాక్టర్లకే ఛాలెంజ్ చేసి నన్ను ఇంత తోడు చేసిన నా తల్లి. తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా భార్య గురించి నాకంటే బాగా బాగానే చెప్పాడు మా జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి గారు. ఆ దోమల కథ ఏదో బాగా చెప్పాడు, దాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుంటా. తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక నాతో పాటు నడిచిన మహిళలందరూ స్టేజ్ పైన, స్టేజ్ ముందర చాలామంది పాపం మేము ఎలక్షన్లో అప్పుడు ఎండాకాలం అయినను మగవారి కంటే ఆడవారు ఎక్కువగా చిత్తూరులో నాతో పాటు ఎలక్షన్ సమయంలో కానీ ఎలక్షన్ అయినాక కూడా మా ఎమ్మెల్యే మంచివాడు, అతనికి మేము సహకరించాలి అని చెప్పి పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, మేము రాత్రి 10 గంటల దాకా ప్రోగ్రాం చేస్తున్నా కూడా మాకు తిరిగి చాలా వరకు సహకరించారు. వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేకంగా నా తరఫున వారికి ధన్యవాదాలు ఈ ఉమెన్స్ డే సందర్భంగా. సో మహిళలందరూ కూడా మా వాళ్ళు చెప్పినట్టు మహిళలు లేనిది పురుషులు మేము లేదు, మేము లేనిది మీరు లేదు అని చాలా చెప్పారు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేయర్ మా సోదరి అముదక్క గారికి, చుడా చైర్మన్ కటారి అనురాధమ్మకి, మా కార్జాల అరుణమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విశేష సేవలు అందించినటువంటి అరుణమ్మ గారికి, రాజేశ్వరక్కకి, అట్లాగే నాకు దేవుడిచ్చిన చెల్లె చిత్తూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అను అంటాం మేము, అనురాధ గారికి, అట్లాగే
నేనేదో మాట్లాడినానని విజయవాడ నుంచి హరిబురిగా వచ్చినానని చెప్పి మీ దగ్గర నన్ను కవర్ చేసినటువంటి పీడీ గారికి, సిడిపిఓ గారికి, వేదిక ముందున్నటువంటి మహారాణులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది అదృష్టం. ఇంతమంది మహిళల ముందు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం, ఇదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారకులైనటువంటి మీ ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అందరూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పూజ చేయమని చెప్పి అంటారు మహిళని గౌరవించే విధానంలో. మహిళని గౌరవించడం అంటే మహిళని మహిళగా ఉండనిస్తే చాలా, అంతకన్నా మించినటువంటి గౌరవం మరొకటి లేదనేది నా అభిప్రాయం. 70,000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో 5,000 సంవత్సరాలకు పైగా జీవన విధానంలో నాకు ఇంతకు ముందే ఒక అభిప్రాయం కలిగింది. మానవ పరిణామ క్రమంలో మనిషి కోతి నుంచి మానవుడిగా ఆవిర్భవించి సంఘజీవిగా మారుతున్నటువంటి పరిస్థితుల వరకు మానవ పరిణామ క్రమాన్ని ఏ విధంగా చూస్తావో, మానవ పరిణామ క్రమంలో మహిళ పరిణామ క్రమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకనే నేను మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క ఎదుగుదల, స్వయం శక్తితో వారు జీవించే విధానానికి సపోర్ట్ కలగజేయడసే గొప్ప పరిణామాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు నేల మీద 1983కు ముందు, 1983 తర్వాత అని స్పష్టంగా విభజన రేఖ గీయబడింది. 1983వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసేదానికి ముందు తెలుగు నేల మీదనే కాదు ఈ దేశంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందని స్పష్టంగా మనం కానీ గమనించినట్లయితే ఈ దేశంలో మహిళలు మెరుగైనటువంటి స్థితిలో, మెరుగైనటువంటి విధానంలో కొనసాగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే స్వతంత్రం రాకముందే మహిళలకు సంబంధించి బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. మహిళల రక్షణకు, మహిళల ఎదుగుదలకి, మహిళల స్వావలంబనకి స్వతంత్రం రాకముందు 1830 సంవత్సరాల్లోనే చట్టాలు ఉన్నాయి. వితంతు పునర్వివాహ చట్టం మొదలుకొని, బాలికా వివాహ నిషేధ చట్టం మొదలుకొని, ఆస్తి హక్కు చట్టం మొదలుకొని, మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళల యొక్క సంరక్షణకు మొదలుకొని అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు కనిపించేవి కాదు. ఎందుకంటే మహిళలకు చట్టసభల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఒకవేళ వచ్చిన భర్త చాటు భార్యలు, లేదంటే అన్న చాటు చెల్లెళ్ళు రాజకీయాల్లో బొమ్మలుగా మారితే వెనక ఆడించే సూత్రము వేరే వాళ్ళు ఉండేవారు. కానీ 83 తర్వాత ఈ తెలుగు నేల మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అదే సందర్భంలో మహిళల యొక్క అభివృద్ధి కూడా అదే విధంగా జరిగింది. మహిళలు రాజకీయాల్లో ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. అంతెందుకు ఈరోజు ఈ ఆడిటోరియం నిండా డ్వాక్రా మహిళలు కూర్చుని ఉన్నారంటే అది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఆస్తి హక్కులో సమాన వాటా కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కానీ, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నుంచి గ్రామ చట్టసభల్లో గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా 33% రిజర్వేషన్ కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రయత్నంలో తొలి భాగస్వామ్యం నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఇలా అనేక పరిణామాలలో, మహిళల అభివృద్ధిలో, మహిళల ఎదుగుదలలో
నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నేనేదో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానిగానో చెప్పడం మాత్రమే కాదు, ఒక సమగ్రమైనటువంటి పరిశీలన ద్వారా అన్ని విషయాల మీద కాస్తో కోస్తో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పగలను. 1983కు పూర్వం మహిళ యొక్క పరిస్థితి, 1983 తర్వాత మహిళల యొక్క పరిస్థితిని స్పష్టంగా చూసినట్లయితే మనం ఎనలేనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాం. ఆ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలి, మహిళలతో మనం చర్చించాలి, మహిళల అభివృద్ధికి సహకరించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నేను మళ్ళీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఖచ్చితంగా మహిళలు ఆకాశంలో సగం అన్నిట్లో సగం అన్నటువంటి నినాదం త్వరలోనే నిజమవుతుంది, రుజువవుతుంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అయి తీరుతారన్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా హిస్టారికల్గా చూస్తే రాయలసీమ ఏరియా, చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ఏరియాలో మాట్లాడితే హిస్టారికల్గా విమెన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది. చిత్తూరులో వచ్చిన తర్వాత నేనేం నేర్చుకుంటున్నాను, 15, 20, 25, 30 సంవత్సరం చూస్తే ఫీమేల్ ఫెటిసైడ్ అంటే గర్ల్ చైల్డ్ సంబంధించి బర్త్ రేట్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. సో నేను ఒకటి ఈ సభలో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఎస్హెచ్జి, విమెన్, ఐసిడిఎస్, మెప్ప సంబంధించి ఇక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి ఇక్కడ లీడర్స్ ఉన్నారు. ఈ ఫీమేల్ ఫెటిసైడ్ సంబంధించి దయచేసి మీరు అవగాహన క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే సపోజ్ మనం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అక్కడ మాట్లాడితే అక్కడ ఫీమేల్ నంబర్స్ మేల్ నంబర్స్తో పోస్తే అక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇటు సైడ్ తక్కువ ఉంది. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి నేను అదే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, సొసైటీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏం లేదు, సో డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఎక్కువ ఫీమేల్స్ బర్త్ జరిగితే బాగుంటుంది. అది ఫస్ట్ నేను సూచన ఇస్తాను. రెండోది, ఇంకా చిత్తూరు జిల్లాలో చూస్తే 10 నుంచి 12% ఏమేమి మ్యారేజెస్ జరుగుతున్నాయి సొసైటీలో, అవి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. 15, 16, 17, 18 ఒక 100 మ్యారేజ్ జరిగితే ఒక 12 మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగితే టీన్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 25,000 బర్త్ రేట్ చూస్తే 10% టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. అంటే 2,500 ప్రెగ్నెంట్ విమెన్ 18 సంవత్సరం తక్కువ ఉన్నాయి. సో యాక్చువల్గా అభివృద్ధి చూస్తే కరెక్ట్గా మాట్లాడితే ఇది జరగకూడదు. ఇది తగ్గింది, గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే తగ్గింది, కానీ ఇంకా తగ్గాలి. సో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్, చైల్డ్ మ్యారేజెస్, ఫీమేల్ ఫెటిసైడ్, ఈ 3 బేసిక్లీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్. అందరి సహకారంతో బేసిక్లీ ఇది సాధ్యమవుతుంది. సో నేను ఇక్కడ చాలామంది మెప్మా మరియు డిఆర్డీఏ సంబంధించి సిబ్బంది ఉన్నారు ఇక్కడ. మీరు దయచేసి ఇది ఎక్కువగా మాట్లాడాలి, మీరు రేస్ చేయాలి. రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా డిఫరెన్స్ ఏం లేదు. అర్బన్లో కూడా జరుగుతుంది, రూరల్లో కూడా జరుగుతుంది. మీరు ఎక్కువగా రేస్ చేయాలి. అది రేస్ చేస్తే ఖచ్చితంగా ట్రూ ఎంపవర్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ 3 ఇష్యూస్ మనం కరెక్ట్గా టేకిల్ చేయగలిగితే. సో ఖచ్చితంగా ఈ దినోత్సవం ఎందుకు మనం ఈరోజు ఇక్కడ జరిపిస్తున్నాము, అందరూ విమెన్ కాంట్రిబ్యూషన్ గురించి గుర్తు చేయాలి. ప్రతిరోజు మీరు శ్రమ చేస్తున్నారు, మీ వల్ల సొసైటీ నడుస్తుంది, మీ వల్ల బేసిక్లీ మనం అందరూ ముందుకు వెళ్తున్నాము.
సో మీకు ఇంకా బలం రావాలి, మీ ఎంపవర్మెంట్ ఇంకా జరగాలి, ఇంకా మీకు బేసిక్లీ శక్తి రావాలి అండ్ మనం అందరూ కలిపి మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. అదే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీకాళహస్తి శాసనసభ్యులు మాతృమూర్తి బొజ్జల బృందం ఆధ్వర్యంలో తెలుగు మహిళలు అత్యంత వేడుకగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బొజ్జల బృందమ్మ తెలుగు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ రాజకీయాల్లో ఉంటూ మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలను అభివృద్ధి పరిచే దిశగా అనేక సంక్షేమ పథకాలను వారికి అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టారని తెలియజేశారు. తన కుమారుడు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కూడా తమ అడుగుజాడల్లో నడుస్తూ మహిళలకు ఆత్మగౌరవం కల్పించే విధంగా అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న స్వయం ఉపాధి పథకాలను ఎక్కువ శాతం శ్రీకాళహస్తి మహిళలకే అందజేసే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ మా పార్టీ ఆఫీసులో వచ్చిన మహిళలందరికీ కూడా నేను అందరికీ నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇది 115వ మహిళా దినోత్సవం. చాలా గ్రాండ్ గా జరుగుతోంది. మొన్న మేము గెలిచిన తర్వాత ఇది రెండోసారి. నిజంగా నాకు చాలా గర్వంగా ఉన్నది. ఈ రోజు పురుషులంతా వెనకాల కూర్చుంటున్నారు, మహిళలంతా ముందు కూర్చుంటున్నారు. ఇదే మాదిరి ప్రతిరోజు జరగాలని కోరుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు 33% కాకుండా ఇంకా ఎక్కువ కూడా పదవులు ఇచ్చారు మహిళలకి. అది ఎంతో సంతోషదాయకమైంది. ఇక్కడ కూడా మా మహిళలందరూ కూడా నేను ఒక మాట చెప్పాలి వాళ్ళ గురించి. పాస్ట్ 89 నుండి మాతో ఉండే మహిళలు ఇప్పటికే ఉన్నారు. దాంట్లో రేణుక, సరోజ, చంద్రమ్మ, కమలమ్మ ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళతో పాటు చేరిన వాళ్ళు ఇంకా కొంతమంది, శ్రీలక్ష్మిని, సుమతి అని ఇట్లాంటి చాలా మంది చేరి ఈ పార్టీ అంటేనే చాలా గౌరవంగా ఎంతో ఇష్టంగా ఉంది. ఇది మహిళల పార్టీ. నాకు ఎన్టీ రామారావు గారు 33% ఇచ్చి ఏ దేశంలోనే ఎవరికి లేని విధంగా మా మహిళలకు అందరికీ, డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా ఒక ఉపాధి ఇచ్చాడు. ఒకప్పుడు మేము ఏ 10 రూపాయలు కావాలన్నా 100 రూపాయలు కావాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా కూడా ఇంట్లో మగవాళ్ళని అడిగి ఈకపోతే క్వైట్ అయిపోయేవాళ్ళం, బాధపడేవాళ్ళం. ఆ రకమైన పరిస్థితిలో నుండి ఈరోజు రామారావు గారి వల్ల మేము ఎంతో ముందుకు వచ్చాం. ఆవులు పెట్టుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారు. ఒకటని కాదు, నర్సింగ్లు ఉన్నారు, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. దాంట్లో నర్సులు కూడా ఎక్కువ ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలకు కూడా ఎంతో బాగా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది నెలకి 1500 రూపాయల లెక్కన ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకెంతో ఉపాధి కల్పిస్తున్నాము. ఇది ఒకటంటూ చెప్పుకుంటూ పోతే నిలిపేది కాదు. ఇది 150, 200, 300 మహిళలకు చేసేది అనేది చాలా తక్కువ. అమ్మకు వందనం అనేది చాలా అదృష్టం చేసుకున్నాం మేమంతా. ఎందుకంటే ఒక స్కూల్కి పంపించాలన్నా చెయ్యాలన్నా కూడా మాకు ఇబ్బంది అయ్యేది. ఇంట్లో అందరికీ కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా వాళ్ళ స్కూల్ జీతాలకు కానీ దేనికి కానీ ఆయన వాళ్ళు ఇవ్వడం మాకు మహిళలకి చాలా సంతోషం. తర్వాత మొదటిసారి డ్వాక్రా మినిస్టర్ గా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే ఇచ్చారు. ఒక నమ్మకం అంటే మహిళల్ని వాళ్ళ ఉపాధి కల్పన ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారని ఇచ్చారు. రెండోసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి ఐటీ పదవి ఇచ్చారు. ఐటీ అంటే ఇప్పుడుండే యువతకంతా కూడా ముందుకు రావాలనేది కూడా ఎంతో నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది మాకు చాలా సంతోషం. కాళహస్తిలో కూడా మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే మమ్మల్ని వీడి ఎవరూ పోవటం లేదు. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి అందరికీ. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ హిమజాబాయి, ఇన్ఛార్జి డాక్టర్ స్వర్ణలత, చీఫ్ ఫార్మసిస్ట్, సిఆర్ఎస్ సబ్ డివిజనల్ ఆసుపత్రి డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు మహిళా పెన్షనర్లను శాలువలతో వారిని ఘనంగా సన్మానించారు. బ్రాంచ్ చైర్మన్ హసన్ సాహెబ్, సెక్రటరీ గుమ్మడి జయంత్ కుమార్లు ప్రసంగించారు. ముఖ్య అతిథులు మహిళా పెన్షనర్లు కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం అతిథులకు, మహిళలకు, పెన్షనర్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నాగేష్, ఆఫీస్ బేరర్లు రామ్మూర్తి, అప్పారెడ్డి, షణ్ముగం, రాజేంద్ర ప్రసాద్, జ్ఞానశేఖర్, జయశీలన్,
రాజేంద్రన్, వెంకటేశ్వర్లు, అబ్దుల్ సలీం, తిమ్మారెడ్డి, షరీఫ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వస్తే జైన్ గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎలాగో అంటే ఒక మగవారిని విజయానికి కారణం వెనకాల ఆడవాళ్ళు ఎలాగో ప్రతి ఆడవారి విజయాన్ని వెనకాల కూడా మగవాళ్ళు ఉంటారు. ఉంటారు కదండి, ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు పంపిస్తేనే కదా వాళ్ళందరూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనైతే ఆ విషయంలో నాకు అంటే చాలా సపోర్ట్ ఉంటుంది. మా హస్బెండ్ దగ్గర మా పిల్లల దగ్గర నుంచి కానీ ఇద్దరు బాగుంది. ఇంట్లో ఆడపిల్లలు ఏంటంటే కొంచెం బాధపడుతూ ఉంటాను. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది. అయితే వాళ్ళ మార్నింగ్ నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. సో వేరే హాస్పిటల్కి వెళ్దాము, అంటే కొంచెం బెటర్గా చూసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళాలి అని అనుకున్నాను. నిన్న జయంత్ గారు మీరు అందరూ వచ్చి పిలవడం వల్ల లేదు అంటే ఇలా మన కోసం ఒకరిని పెట్టిన తర్వాత ఆ ఆర్డర్ని స్వీకరించాలి అలా అని చెప్పి ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకొని ఇవాళ వస్తాము అనేసి అనుకున్నాను. సో మా హస్బెండ్ మార్నింగ్ అన్నారు, నేను నైటే అన్నారు, ఓకే నువ్వు మార్నింగ్ వెళ్ళాలి కదా, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో, నేను లేచి మార్నింగ్ పిల్లల గురించి మొత్తం అంతా నేను చూసుకుంటానే, నేను చేస్తాను అనేసి అన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తనే కుక్ చేసి ఇచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహిళల సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమైన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి, కమిషనర్ ఎన్ మౌర్యలతో కలిసి మహిళలకు వివిధ పథకాల ద్వారా రుణాల చెక్కుల అందజేత, పలు స్టాళ్ల సందర్శన. సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన కృష్ణతేజ చారిటీస్ ట్రస్టీ సభ్యులు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. చిత్తూరులో పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు. సమాజ వికాసానికి మహిళల పాత్ర కీలకమన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వివిధ పథకాల ద్వారా మహిళలకు రుణాల చెక్కుల అందజేత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.